హాయ్ అండి. ఇవాళ గోంగూర టమాటా పచ్చడి చూపిస్తాను చూడండి. ఇగో ఒక కట్ట గోంగూర, 3 టమాటాలు, కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండిమిరపకాయలు. చూద్దాం ఎలా చేస్తారో. పదండి చూపిస్తాను మీకు. ముందు గ్యాస్ వెలిగిస్తాను. మూకుడు కొంచెం నూనె వేసి మూకుడు పెట్టాను. నూనె వేసాను, మూకుడు పెట్టాను. కొంచెం మెంతులు వేయాలి. తర్వాత కొంచెం ఆవాలు, చాలా బాగుంటుంది పచ్చడి. కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, ఇప్పుడు కొంచెం వేగనిస్తాను. ఒక 7-8 ఎండుమిర్చి, ఒక 8-9 పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కలిపి బాగా వేగనిస్తాను. చూపిస్తాను బాగా వేగాక. చూడండి, ఇది బాగా వేగాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. ఇది బాగా వేగాక గోంగూర వేయాలి. గోంగూర ఒక కట్ట గోంగూర శుభ్రం చేసి కడిగేసి ఉంచాను. ఇప్పుడు ఒక పిడికిడు వచ్చింది ఒక కట్ట. ఇంత విసిరికాయ అంత నిమ్మకాయ కూడా ఇగో గోంగూర వేసేసాను ముందు. విసిరికాయ అంత చింతపండు కడిగేసి ఉంచాను. ఈ గోంగూర శుభ్రంగా ఇందులో వేగాలి. ఆ పోపులోనే చింతపండు చిన్న విసిరికాయ అంతా కడిగేసి శుభ్రంగా 3 టమాటాలు చూపించాను కదా, 3 టమాటాలు. ఇప్పుడు ఇది శుభ్రంగా వేగాలి. ఉప్పు పసుపు వేసి బాగా వేచుతాను. నీరు గిరి ఏమన్నా అందులో అన్నీ ఎగిరేటట్టుగా వేగాలి. శుభ్రంగా వేచాక ఇప్పుడు పసుపు ఉప్పు వేస్తాను. భలే ఉంటుందండి టమాటా గోంగూర పచ్చడి. చాలా బాగుంటుంది గోంగూర టమాటా. ఇప్పుడు టమాటాలు బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి. ఉప్పు ఇప్పుడు ఎక్కువ రేటు కూడా లేవు. టమాటాలు బాగున్నాయి. 30 రూపాయలు కిలో ఉన్నాయి. మంచిగా ఇంత పచ్చడి చేసుకుని ఉంచుకోవచ్చు తెచ్చి. పసుపు ఉప్పు వేసాను కదా, ఇప్పుడు బాగా దగ్గరగా వేగనిస్తాను. వేగాక చూపిస్తాను. ఇప్పుడు అది వేగిపోయింది బాగాను. ప్లేట్లో తీసాను చల్లారడానికి. ఇప్పుడు పచ్చడికి పోపు. ఈ పోపు వేచేలోపు చల్లారిపోతుంది. నూనె వేసాను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి బాగా వేచాలి. పోపు మినపప్పు ఇది, ఆవాలు ఇది, ఇంగువ. కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేచాలి. ఇక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. చూసారు కదా, బాగా వేగనిస్తాను. ఈలోపు అది వేసాను కదా టమాటా అన్నీ వేసి అది చల్లారుతున్నది.
ఇది సిమ్లో పెట్టి వేగనిస్తాను. ఈ లోపు పచ్చడి చూపిస్తాను. పచ్చడి రుబ్బేద్దాం పదండి. ఇది ఇలా వేగనిస్తాం. ఈలోపు మిక్సీ తెచ్చి పచ్చడి రెడీ చేయిస్తాను, రుబ్బిస్తాను. చూడండి ఇందులో వేసాను, పచ్చడి రుబ్బాను. మెత్తగా నలిగిపోతుంది పచ్చడి. నలిపాక ఈ పచ్చడి ముద్ద అంతా పోపులో వేసి బాగా కలిపేద్దాం. ఎక్కడైనా తడి గిడి ఉంటే శుభ్రం పోతుంది. తడేమి ఉండదు, వేచాను కానీ అయినాను ఇంత ముద్దంలో వేసేసి పోపులోనే వేసి వేచేయాలి బాగా. చూపిస్తాను చూడండి. ఈ పోపు సిమ్లో పెట్టాను కదా, వేగుతున్నది బాగాను. ఇక ఈ పచ్చడి అంతా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వేసి బాగా కలిపేద్దాం. సిమ్లో పెట్టాను, గ్యాసు దగ్గరగా వేయించుదాం. నీళ్ళు ఏం పొయ్యక్కర్లేదు, అలాగే ముద్దలు టమాటా గోంగూర శుభ్రంగా రుబ్బేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, బాగా ఇది కలిపి వేచాలి. ఏదైనా తడి గిడి ఉంటే అందులో పచ్చడిలో శుభ్రం పోతుంది. చూపిస్తాను ఇది అయ్యాక. అది వేగుతూ ఉంటుంది సిమ్లో. బాగా వేగిందిగో. ఈ గిన్నె శుభ్రంగా తుడిచేసాను, తడి ఉండకూడదు. పచ్చడి ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా బాగా వేచేసాను. ముందు కూడా వేసాను ముద్దగా. పోపులో టమాటా నూరేక కూడా వేసి బాగా కలిపాను. తడేమీ లేదు. ఒక వారం రోజులైనా శుభ్రంగా ఉంటుంది పచ్చడి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు, తడి ఉండకూడదు. అందుకే ముద్ద రుబ్బాక పోపులో వేసి కూడా బాగా కలపాలి. ఒక కట్ట గోంగూరకి చూడండి 3 టమాటాలకి అంత పచ్చడి అయింది. 2-3 రోజులు వస్తుంది. భలే ఉంటుందండి. వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకుని మీద నుంచి అంత నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నారంటే భలే ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు కార్తీక మాసం, ఈ చలికాలం ఏదైనా కూరగాయలు ఏదైనా బాగుంటాయి. పచ్చడి చేసుకున్నా, కూర చేసుకున్నా భలే రుచిగా అన్నీ ఫ్రెష్గా వస్తాయి. వర్షాకాలం, చలికాలం కూరగాయలు అన్నీ ఫ్రెష్గా వస్తాయి. ఆకుకూరలు కూడాను. చూశారు కదా ఎలా ఉంది పచ్చడి. చూడండి బాగుంది కదా. పదండి తినేద్దాం అన్నంలో, వేడివేడి అన్నంలో కలుపుకొని. గోంగూర టమాటా పచ్చడి. టమాటా పచ్చడి కూడా చూసాం, గోంగూర పచ్చడి కూడా చూసాం. ఇప్పుడు 2 కలిపి పచ్చడి చూడండి, చాలా బాగుంటుందండి.